ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, వ్యాస పౌర్ణమిని గురు పౌర్ణిమగా ఎందుకు వ్యవహరిస్తారు? గురు పౌర్ణమి యొక్క విశిష్టత ఏంటి? తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురు పౌర్ణిమ, ఇక్కడ వ్యాసుడు అందరికీ కూడా గురువుగా నిలిచాడు. అష్టాదశ పురాణాలను ఎన్నో రకాలైన రచనలు చేసి ఎన్నో రకాలైన పురాణాలు లిఖించినటువంటి వాడు గురుతుల్యుడుగా భావన చేసుకొని దీని వ్యాసునికి అంకితం చేసినటువంటి పౌర్ణిమే ఈ యొక్క వ్యాస పౌర్ణిమ. అయితే ఇక్కడ గురు పౌర్ణిమ అనేటటువంటిది కూడా మనకు ప్రాచుర్యంలో ఉన్నటువంటి అంశము. ఈ జగత్తు అంతటికీ కూడా గురువు ఎవరు అని అంటే గనక, మొట్టమొదటి గురువు, ఆది గురువు ఎవరు అని అంటే గనక గురు దత్తాత్రేయుల వారు ఈ యొక్క సృష్టి అంతటికీ కూడా గురువుగా ఆయన తర్వాత వచ్చినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు ఉన్నారు, శ్రీమన్ రామానుజాచార్యుల వారు ఉన్నారు. అలాగే ఎంతోమంది గురువులు మనకు ఉద్భవించినటువంటి అంశాలు మనకు కనిపిస్తాయి. గురువులు దేనికి కారకులు అంటే మార్గ నిర్దేశకానికి కారకులు ఎవరైనా ఉన్నారు అంటే అది గురు సమానులైనటువంటి గురువులు. ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఒక్కొక్క గురువు ఉంటాడు. గురువు అంటే అర్థం ఏంటి? మనకు జీవితాన్ని నేర్పేటటువంటి వాడు గురువు. మనకు మార్గ నిర్దేశకతను చూపించేటటువంటి వాడు గురువు. ఒక వృత్తిని నేర్పించినటువంటి వాడు గురువు. ఒక చదువుని నేర్పించినటువంటి వాడు గురువు. ఒక జ్ఞాన సంపదను నేర్పించినటువంటి వాడు గురువు. అంటే గురువు అనేటటువంటి పదానికి నానార్థాలు ఎన్నో రకాలుగా తీసుకోవచ్చు. అయితే ఇక్కడ వ్యాస పౌర్ణిమ అంటే అర్థం ఏంటి అంటే గనక, మనము ఈ యొక్క పురాణాలను కానీ ఈ యొక్క పఠనాన్ని కానీ మనం పూజ చేసుకునేటటువంటి విధానమే గురు పౌర్ణిమ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము, ఉద్దేశం. ఈ యొక్క పౌర్ణిమకు అనేటటువంటిది విష్ణుమూర్తికి అంకితం చేయబడినటువంటి పౌర్ణిమ. అలాగే ఈ గురు పౌర్ణిమ రోజు చేయవలసినటువంటి క్రతువులు కానివ్వండి, యజ్ఞయాగాదులు కానివ్వండి, పూజాది క్రతువులు కానివ్వండి, ఇవన్నీ కూడా గురుముఖతగా ఆచరణ చేసుకోవాలి. ఆ రోజున ప్రధానంగా చేయవలసింది ఏంటి అంటే, మనకు విద్య నేర్పినటువంటి గురువు కావచ్చు, జ్ఞానాన్ని నేర్పినటువంటి వృత్తి ఎవరైనా గురువును కావచ్చు. ఆ రోజున ఆయన పాదాలను కడిగి ఆ రోజున ఆయనను సన్మానించుకోవడము, ఆయనను గౌరవించుకోవడము మనము చేయవలసినటువంటి మొట్టమొదటి ధర్మం. అందుకే మన స్కూళ్ళలో ఇప్పుడు కూడా గురు పౌర్ణిమ వచ్చింది, వ్యాస పౌర్ణిమ వచ్చింది అంటే గురువుని మనం పూజించేటటువంటి వాళ్ళం. అప్పట్లో వాళ్ళని సన్మానించేటటువంటి వాళ్ళం. ఎన్నో రకరకాలైన ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు. ఇప్పుడు మా చిన్నతనంలో కూడా వ్యాస పౌర్ణిమ, గురు పౌర్ణిమ వచ్చింది అంటే స్కూళ్ళలో ఎన్నో రకాలైనటువంటి విధానాలు చేయించేటటువంటి వాళ్ళు. అంటే గురువు యొక్క స్థానము అంత గొప్పనైనటువంటిది. మనకు మొట్టమొదటి గురువు ఎవరు అంటే జగద్గురు ఆదిశంకరాచార్యులు, ఆ తర్వాత గురు దత్తాత్రేయులు అని చెప్పుకున్నాం. ఆ తర్వాత వాళ్ళ స్థానంలో నిలిచేటటువంటి వారు మన తండ్రి. అంటే మన తండ్రి భూమి మీద రావడానికి కారణం, మొట్టమొదటిగా మనకు హితోపదేశం చేసినటువంటి, మనకు ఏది మంచి ఏది అని చెప్పినటువంటి గురువు తండ్రి. కాబట్టి ఆ రోజున తల్లిదండ్రులను తప్పకుండా పూజించాలి. వాళ్ళ కాళ్ళను కడిగి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకోవడం ద్వారా భగవత్ ఆరాధన చేసినటువంటి గొప్పనైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. ఆ రోజున స్మరణ చేసుకోవాలి, తల్లిదండ్రులను, గురువులను స్మరణ చేసుకోవాలి. మన దగ్గరలో ఉంటే గురువు గారి దగ్గరికి వెళ్ళి, లేదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, దూరంలో ఉంటే దగ్గరలో ఉన్నా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకోవాలి. అలా తీసుకోవడం ద్వారా గురువు యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందగలుగుతాము. ఇక దైవిక పరంగాకు వెళ్తే గనక, మనం ఆ రోజున సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు, గురు పౌర్ణిమ వచ్చింది, వ్యాస పౌర్ణిమ వచ్చిందంటే ప్రతి ఒక్కరి ఇంట్లో చేసుకోవాల్సినటువంటిది ఏంటంటే శ్రీమన్నారాయణని ఆరాధించడము. చాలామంది ఆ రోజున చేసుకునేటటువంటి సత్యనారాయణ స్వామి వ్రతాలు ఎక్కువగా ఆచరణ చేసుకుంటూ ఉంటారు. అలాగే ఈ యొక్క స్వామివారిని ఆరాధించడం వల్ల కూడా సుఖ సంతోషాలు, భోగభాగ్యాదులు కలుగుతాయని పురాణ వచనం. గురు పౌర్ణిమ రోజున ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే దానము, ధర్మము. ఆ రోజున ఏం దానం చేస్తే మనకు పుణ్యం కలుగుతుంది అంటే, వ్యాసుడు రచించినటువంటి అష్టాదశ పురాణాలు కానివ్వండి, లేదా అందులో ఏదో ఒక పురాణం తీసుకొని ఒక శ్లోకం పఠనం చేసుకోవడం ద్వారా కూడా పుణ్యం కలుగుతుంది. శ్రీమద్ భగవద్గీత కావచ్చు, దేవీ పురాణం కావచ్చు, దేవీ భాగవతం కావచ్చు, గరుడ పురాణం కావచ్చు, ఇంకా ఇలా ఎన్నో రకాలైన అగ్ని పురాణం ఉంది, బ్రహ్మవైవర్త పురాణం ఉంది. ఇలా ఏదో ఒక పురాణ గ్రంథము ఎవరికైనా అర్హత ఉన్నటువంటి వారికి దానం చేయడం ద్వారా కూడా ఎన్నో రకాలైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి. అంటే
ఒక గ్రంథాన్ని మనం దానం ఇస్తున్నాము అర్హత కలిగినటువంటి వాడికి అని అంటే గనక ఆ పురాణం ఎప్పుడైతే అతడు చదవడం పఠనం చేయడం మొదలు పెడతాడో ఆ పుణ్య ఫలితం అంతా ఎవరికి దొరుకుతుంది అని అంటే గనక దానం చేసినటువంటి వాడికి ఆ పుణ్య ఫలితం కలుగుతుంది. అందుకే ఆ రోజున అంటే ధనము ఇంకా వేరే అలాంటి దానం పురాణాన్ని దానం చేయాలి. ఏదైనా అర్హత కలిగినటువంటి వాడికి పురాణం దానం చేస్తే ఆ పుణ్య ఫలితం విపరీతంగా పెరిగిపోతుంది. అలాగే ఆ రోజున చాలా మట్టుకు అన్ని ఆలయాలలో చాలా విశేషంగా అర్చనలు పూజాది క్రతువులు జరుగుతూ ఉంటాయి. ప్రతి ఒక్కరూ కూడా ఆ రోజున ప్రత్యేకించి గురు పౌర్ణమి రోజు ఏ దైవాన్ని ఆరాధించాలి, ఏ గుడికి వెళ్ళాలి, ఏ దైవం? పౌర్ణిమ అని అంటేనే అమ్మవారికి చాలా ప్రీతికరమైనది అని చెప్పుకోవచ్చు. అయితే ఆ రోజున ఏదైనా ప్రత్యేకంగా మనం చేసుకోవాలి అని అంటే కనుక ఆ రోజు పౌర్ణిమ సాయంకాల వేళ ప్రదోష కాలమునందు అంటే ప్రదోషం అంటే 6 నుంచి 7 కానీ లేదా 7 నుంచి 8 కానీ ఈ మధ్య కాలమునందు మన ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో శ్రీచక్రం ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కరి ఇంట్లో శివలింగం ఉంటుంది. శైవికులైతే గనక శివార్చన చేసుకోండి. అమ్మవారి యొక్క భక్తులు అయ్యి ఉంటే గనక అమ్మవారి యొక్క శ్రీచక్రం తీసుకోండి. ఎనీవన్ ఏదైనా ఒకటి తీసుకొని పైన టెర్రస్ మీదకి వెళ్ళండి. లేదా ఎక్కడైనా సరే చంద్రుడి యొక్క సంపూర్ణమైనటువంటి నిండు కిరణాలు ఎక్కడైతే పడుతున్నాయో ఆ ప్రదేశంలో కూర్చుండి శ్రీచక్రార్చన కానీ శివార్చన కానీ చేసుకోండి. ఆ గురు పౌర్ణిమ రోజున ఆషాఢ పౌర్ణిమ రోజున ఎవరైతే ఇలాంటి క్రతువులు ఆచరిస్తారో నిజంగా వాళ్ళ జీవితంలో కొన్ని మెరాకిల్స్ జరుగుతాయి. అనుకోని సంఘటనలు ఎన్నో రకాలుగా జరిగే అవకాశం ఉంది. కటిక పేదవాడైనా సరే అపర కుబేరుడు కావాలంటే ఈ యొక్క పౌర్ణిమను వినియోగించుకుంటే నిజంగా చెప్తున్నాను దాని యొక్క విధి విధానం వల్ల మంత్రాలు రానివ్వకపోండి. లేదు మీకు కాస్త ఆర్థిక సహాయం బాగుంది, ఆర్థిక స్తోమత బాగుందంటే ఒక అర్చకున్నో బ్రాహ్మణో పిలుచుకొని ఆ రోజున చక్కగా చంద్రుడు ఈ యొక్క కిరణాలు పూర్తిగా ఎక్కడైతే పడుతున్నాయో మీ టెర్రస్ మీద ప్లేస్ ఉంటే టెర్రస్ మీదకి వెళ్ళండి. లేదు అంటే ఒక గార్డెన్ ఏరియా ఉంటే అలాంటి ప్రదేశానికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళి చక్కగా శ్రీచక్రార్చన అంటే పంచామృతంతో అభిషేకాది క్రతువులు చేయండి. పంచామృతం కేవలము ఆవు పాలతో మీరు శ్రీచక్రార్చన కానీ శివుడికి అభిషేకం కానీ చేసుకోండి. దాని యొక్క ఎనర్జీ మనిషికి ఎలా ఉంటుందంటే నెగిటివ్ ఎనర్జీని ఒక్కసారి పాలదోలుకునేటటువంటి అంటే పటాపంచలయ్యేటటువంటి శక్తి సామర్థ్యాలు ఆ పౌర్ణమికి అంత విశేషంగా దొరుకుతాయి. అందుకే ఈ పౌర్ణమిని కనుక ఏ సాధకుడైతే వినియోగించుకుంటాడో వాడి యొక్క భవిష్యత్తు నిజంగా అంతా అంధకారంలో ఉంది, అంతా మైనస్లో ఉంది, జీవితం అంటే విరక్తి ఉంది అన్నటువంటి వారికి కూడా జీవితం అంటే చిగురించేటటువంటి అవకాశాలు వస్తాయి. జీవితం అంటే ఏంటో పరమార్థం తెలుస్తుంది. ఓటములు గెలుపులు ఇవన్నిటినీ చవి చూసినటువంటి వాడు ఒక్కసారైనా సరే ఆ రోజున గురు పౌర్ణిమ రోజున సాయంకాల సమయంలో ఈ రకంగా చేసుకోండి. మీకు కోరుకోవాల్సిన అవసరం లేదు. కోరిక ఉంటేనే చేయమని చెప్పడం లేదు. ఒకసారి అలా చేసి చూడండి. మీ జీవితంలో ఏదైతే నష్టము అని మీరు భావిస్తున్నారో ఏదైతే కష్టమని భావిస్తున్నారో అది ఒక్కసారిగా పటాపంచలైపోయేటటువంటి శక్తి సామర్థ్యాలు ఆ తల్లి మీకు తప్పకుండా అనుగ్రహిస్తుంది. అంత గొప్పనైనటువంటిది ఈ గురు పౌర్ణమి. ఈ రకంగా చేయండి. ఈ రకంగా చేస్తే ఆర్థిక పరిస్థితి బాగా లేనటువంటి వాళ్ళకి శీఘ్రంగా ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. వివాహం కానటువంటి వారికి వివాహం, సంతానం లేనటువంటి వారికి సంతానం, ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగం. ఇలా మీ జీవితంలో ఏ కష్టంతో మీరు బాధపడుతున్నారో ఆ కష్టాన్ని దూరం చేసుకోవాలంటే ఈ పౌర్ణిమ చాలా విషయం. ఎందుకంటే శాస్త్రం నందు, పురాణమునందు, జ్యోతిష్యం నందు తిథి వార నక్షత్ర ముహూర్త యోగ కర్ణాలు అనేవి చాలా అరుదుగా వస్తాయి. ఇప్పుడు చాలా మనం వాడుక భాషలో మాట్లాడతాము. ఎవరైనా ఏదేమైనా సాధించాలంటే నాకు ఒక టైం రావాలి, నాకు ఒక అదృష్టం దొరకాలి అని అంటే కనుక ఆ అదృష్టము ఆ టైము రెండూ కూడా కలిసి వచ్చేటటువంటిది ఈ పౌర్ణిమ. ఈ పౌర్ణిమ రోజున ఒక్కసారి అదేదో లక్షలు ఖర్చు పెట్టేది కాదు, వేలు ఖర్చు పెట్టేది కాదు. కనుక మీ ఇంట్లో ఉన్నటువంటి శ్రీచక్రమో శివలింగమో తీసుకొని అర్చన చేసుకోండి. దాని పుణ్య ఫలితం అంతా ఇంత కాదమ్మా. దాని యొక్క అదృష్టాన్ని నేను చెప్పడం కాదు, మీరు అనుభవిస్తే వాళ్ళే ఫోన్ చేసి చెప్తారు. అంత వైశిష్టం గలది, అంత పుణ్యం కలిగినటువంటిది. అందుకే ఈ గురు పూర్ణిమ చాలా విశేషం. ఈ రకంగా చేసుకోండి, సరిపోతుందమ్మా. గురుగారు, గురు పౌర్ణమి యొక్క విశిష్టతను గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు.